నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కొల్లనువాడ పెద్దకృష్ణన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో పేరెంట్స్ ను భాగస్వామ్యులను చేసేందుకే పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నిక. కాకినాడ ఆర్జేడీ నాగమణి. టిట్కో గృహంలో అగ్ని మంటలలో చిక్కుకున్న దంపతులు చికిత్స పొందుతూ గురువారం మృతి. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో భీమడోలులో మహిళలకు మగ్గం జర్దోసి వర్కుల ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నాం. సంస్థ భీమడోలు చైర్మన్ వర్ధినేని సత్యసాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ప్రైవేట్ రెస్టారెంట్ను ప్రారంభించిన జనసేన ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్న కూటమి నాయకులు. పెంటపాడు మండలం అల్లంపురంలో దాత కొల్లనువాడ పెద్దకృష్ణన్ రాజు ఆధ్వర్యంలో నడుపుతున్న శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రిని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం సందర్శించారు. ఎమ్మెల్యేకు పెద్దకృష్ణన్ రాజు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత సాయిబాబా గుడికు తీసుకువెళ్లారు. అనంతరం సేవా ట్రస్ట్ ఆసుపత్రిని పరిశీలించారు. రాజానగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ, రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్ నుండి ప్రతి గురువారం 10 మంది స్పెషలిస్టు డాక్టర్లు అందించే వైద్యాన్ని, ఉచిత ఫిజియోథెరపీ సెంటర్ను, ఉచిత దంత వైద్య శిబిరం, అన్నదాన కేంద్రాన్ని కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యతలను దాత కొల్లనువాడ పెద్దకృష్ణన్ రాజు ఒక్కరే సొంత ఖర్చుతో ఉచిత వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, ఈసీజీ, మెడికల్ టెస్టులు నిర్వహిస్తూ స్ఫూర్తిదాయకంగా సేవలు అందిస్తున్నారంటూ కొనియాడారు. ఆయన సొంతంగా వృద్ధాశ్రమాన్ని, 100 పడకల ఆసుపత్రిని, గుడిని కట్టాలని చేస్తున్న కృషికి తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. తొలిసారిగా తమ ఆసుపత్రిని సందర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యేను కొల్లనువాడ పెద్దకృష్ణన్ రాజు సత్కరించారు. కార్యక్రమంలో సరస్వతి స్కూల్ అధినేత కొల్లనువాడ వెంకట్, లచ్చిరాజు, టి భోగేశ్వరరావు, పాలూరి వెంకటేశ్వరరావు, బతిరెడ్డి రత్తయ్య, చేకూరి పండు, పైబోయిన వెంకట్రామయ్య, ఆరాధ్యుల అంజీ తదితరులు పాల్గొన్నారు. అల్లంపురం గ్రామంలో 2014-15 సంవత్సరాల్లో అంచెలంచెలుగా స్టార్ట్ చేసి ఇవాళ 41,000 మంది పేషెంట్ని, అంటే కుటుంబ సభ్యులను ఆయన సంపాదించుకున్నారంటే, ఒక కుటుంబంలో 10 మంది ఉంటే ఇవాళ కలిసి ఉండలేని పరిస్థితి. అలాంటిది 40,000 మంది పేషెంట్ని కన్నబిడ్డలాగా చూసి వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ భోజనం చేయడం కాకుండా అన్ని రకాల టెస్టులు ఫ్రీగా చేయడం, అంతేకాకుండా డాక్టర్లందరినీ ఉచితంగా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేయించడం. గ్యాంగ్రీన్ వస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడో వైద్యం డాక్టర్ వేయడం, అలాంటి డాక్టర్ని కూడా హైదరాబాద్కి తీసుకొచ్చి దాదాపు 5-6 లక్షల రూపాయలు ఒక్క సిట్టింగ్కి ఖర్చు పెట్టి ఆయన మరి ఈ ప్రాంతాల్లో అందరూ బాగుపడుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మంచి ఉద్దేశంతో పనిచేసిన మరి పెద్దకృష్ణరాజు గారికి నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, నా కుటుంబానికి ఏమో అది నేను ఇచ్చాను, ఉన్న డబ్బంతా కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతానని చెప్పి మరి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుని కాన్స్టిట్యూన్సీ తరఫున కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. మనం బతకడం, మనం తినడం, మనం తిరగడం కాదు, మనం జనానికి ఏం చేసాం, మనం పోతే ఎంతమందిని పోయి చేసాం అనేది ప్రతి వ్యక్తి గుర్తుంచుకునే విషయం. ఇవాళ ఈ స్టేజ్కి రావడానికి ఎంత డబ్బుకి వచ్చేటది, ఎంత శ్రమ, డబ్బు కంటే కూడా శ్రమ కూడా. ఆ వయసులో మళ్ళీ అన్ని డిస్పెన్సరీ తిరిగి వీళ్ళందరూ భోజనం ఉంది లేదా, ఫిజియోథెరపీ జరిగిందా లేదా, కంటి ఆపరేషన్ జరిగిందా లేదా, ప్రస్తుత వైద్యం జరుగుతుందా లేదా, లేకపోతే హార్ట్ డాక్టర్ వచ్చాడు లేదా, ఇవన్నీ చూసుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. ఒక డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తి కూడా చేయలేనటువంటి పని వాళ్ళ పెద్దకృష్ణరాజు గారు చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆయనకి అభినందనలు ప్లస్ సపోర్ట్ కూడా. ఈ పెద్దకృష్ణరాజు గారిని మనం ఏంటంటే మార్గదర్శకంగా తీసుకోవాలి. కొన్ని మంచి పనులు చేసిన వ్యక్తుల్ని, ఆ మంచి ఏదైతే జరుగుతుందో ఆ మంచిని మనం 10 మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్
10 మందికి పెట్టిందే మనం మిగతాన్ని ఆ సత్యాన్ని తెలిసిన ప్రతి వ్యక్తి కూడా ఈ బాటలోనే వెళ్తారు. ఇదంతా నా పిల్లలకు ఉండాలి, నా మనవలకు ఉండాలి, నా కుటుంబానికి ఉండాలనుకున్న దీన్ని డిఫరెంట్గా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఇవాళ కోట్ల రూపాయలు అయిపోయిన బిల్డింగ్ అన్నీ కూడా మరి ట్రస్ట్కి రాసి మరి ఆయన ట్రస్ట్ని ఇక్కడ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించి మరి ఇప్పుడు దాదాపుగా 2024, 2014 దాదాపు 9 సంవత్సరాల కాలం పూర్తయింది. మరి రాబోయే ఒక 10-15 సంవత్సరాలు ఇంకా స్పీడ్గా చేసి 100 పడకల హాస్పిటల్ కడతానని చెప్పడం చాలా శుభదృష్టం. 100 పడకల హాస్పిటల్ కట్టాలంటే గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి అన్నీ చేయాలి. కానీ రాజుగారు నేనే కట్టేస్తాను 100 పడకల హాస్పిటల్, నాకు ఎవరు డబ్బు అభినందించాలో లేదో మీరు అర్థం చేసుకోండి. తాడేపల్లిగూడెం హాస్పిటల్ కట్టడానికి చాలా ప్రయత్నాలు చేసాం. చాలామంది దానికి ఆ డబ్బులు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి చేయలేని పరిస్థితి. కానీ ఈరోజు అలా లేదు. ఇక్కడ అంతా మేమే చూసుకుంటాం, అన్ని టెస్టులు మేమే చేస్తాం, డాక్టర్లందరూ మేమే తీసుకొస్తాం. మందులు బయట రేటు కంటే 50%కి ఇక్కడ మందులు కూడా ఉచితంగా మరి ఉచితంగా ఇచ్చినట్టే. మన బయట కొనుక్కుంటే 100 రూపాయలు అయితే ఇక్కడ 50 రూపాయలకి అమ్ముతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన కోసం, మన సమాజం కోసం చేసిన మరి పెద్దకృష్ణరాజు గారిని నా ఉదయపూర్ణ అభినందన తెలియజేసుకుంటూ ఇలాంటి సేవలు చేసే అవకాశం భగవంతుడు ఇవ్వాలి, ఆర్థికంగా ఇవ్వాలి, ఆరోగ్యం కూడా ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటుంది. శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ అని స్థాపించి సుమారు 20 సంవత్సరాల నుంచి ట్రస్ట్ ద్వారా ఎన్నో అనేక రకమైన సేవా కార్యక్రమాలు జరుగుతూ ఇక్కడ మనకి ఒక హాస్పిటల్ ఉచితంగా ఈ చుట్టుపక్కల 40-50 గ్రామాల నుంచి వచ్చి ఉపయోగించుకునేలాగా ఒక హాస్పిటల్ ఉండాలని చూసింటూ ఇక్కడ ఒక ఉచిత హాస్పిటల్ ఆ రోజున 2015లో నిర్మలా సీతారామన్ గారి చేతుల మీద ఇక్కడ హాస్పిటల్ నెలకొల్పడం జరిగింది. ముందుకు ఒక హాస్పిటల్ తోటి ప్రారంభించి మళ్ళీ దాన్ని ఎదుర్కొన్న ఇంకొక బిల్డింగ్, అలాగే అది కూడా సారకపోతే ఇంకొక బిల్డింగ్ కూడా కట్టి ఈ 3 బిల్డింగ్లు కూడా శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉచిత హాస్పిటల్ ప్రతిరోజు ఉదయం 8 గంటల సాయంత్రం 8 గంటల వరకు ఒక MBBS MD ఇక్కడ డిక్లేర్ ఉంటారు. అన్ని రకాల టెస్టులు కూడా ఇక్కడ ఉచితంగానే చేస్తాం. అలాగే ఉచిత ఫిజియోథెరపీ సెంటర్ కూడా ఉంది ఇక్కడ. అలాగే మాకు ప్రతి శనివారం ఆదివారం కంటి హాస్పిటల్ ఉంది ఇక్కడ. ఆ కంటి ఆపరేషన్ ఫ్రీగా చేస్తాం. మేసుక్ ఆపరేషన్ కానీ పొరలు కానీ అన్ని రకాల ఆపరేషన్ కూడా ఇక్కడ ఫ్రీగా చూడటం, ఫ్రీగా ఆపరేషన్ ఇరదోలు రాజేశ్వరి లైన్స్ కంటి హాస్పిటల్ చేయించడం జరుగుతుంది. అలాగే మాకు ఇక్కడ ఉచిత డెంటల్ కేర్ కూడా ఉంది. విష్ణువర్ధ టైప్కి 2 చైర్స్ తోటి ఇద్దరు డాక్టర్లు ఎప్పుడు ఇక్కడ ఉంటారు. పన్ను తీయటం చూడటం ఫ్రీ, పన్ను తీయటం ఫ్రీ. అలాగే రూట్ కెనాల్స్ సిమెంట్ పెట్టి #1 పెంగాని క్యాప్ అయితే ఓన్లీ మెటీరియల్ కాస్ట్ తీసుకుంటారు, బాగా తక్కువ. మాకు ఇక్కడ డెంటల్ కేర్ కూడా ఇక్కడ ఉంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి నిర్వహణలో విద్యార్థుల పేరెంట్స్ను భాగస్వామ్యం చేయటానికే పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నిక జరిపినట్లు కాకినాడ ఆర్జేడీ నాగమణి తెలిపారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జరిగాయి. పాఠశాలల్లో ఒక్కో తరగతి నుండి 3 పేరెంట్స్ను ఎన్నుకొని పాఠశాల మొత్తం మీద అందులో నుండి చైర్మన్, వైస్ చైర్మన్లను చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహించారు. ఉదయం తరగతి వారీగా ఎన్నిక జరిపి మధ్యాహ్నం నుండి చైర్మన్, వైస్ చైర్మన్లు ఎన్నిక జరిగింది. స్థానిక తేతలి సత్యనారాయణమూర్తి జడ్పీ హైస్కూల్లో HM మైనం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. 5 తరగతులకు 15 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. అందులో చైర్మన్ పదవి కోసం 7 పోటీ చేశారు. చెన్నపరపు విజయ్ కుమార్కు చైర్మన్ పదవి దక్కింది. వైస్ చైర్మన్గా బండి రాణి ఎన్నికయ్యారు. వీరి ప్రమాణ స్వీకారానికి ఆర్జేడీ నాగమణి, DYEO రవీంద్ర భారతి, MEOలు హనుమ, జ్యోతిలు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన పాలక వర్గాన్ని అభినందించారు. టీచర్లు శివప్రసాద్, రవికుమార్లు ఎన్నిక నిర్వహణకు సహకరించారు. కాగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా గురువారం SMC కమిటీలు ప్రశాంత పరిస్థితుల్లో ఎన్నికయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు అంటే మీ అందరి సహకారం, సపోర్ట్ ఉంటేనే ఏదైనా మనకి జరుగుతుంది. కాబట్టి మాలో మీరు ఒక భాగస్వాములుగా ఉండి పాఠశాలలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో గవర్నమెంట్ ఏ రకంగా తోడ్పాటు అందిస్తుందో ఇందులో ఉన్న సభ్యులతో పాటు అలాగే వైస్ చైర్మన్తో పాటు స్కూల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్, పిల్లల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ని అందరూ చదవాలి, అందరూ రాయగలగాలనే ఒక నినాదంతో ఈరోజు గవర్నమెంట్ కూడా డెసిషన్ తీసుకుంటుంది. ఇప్పటికే స్కూల్స్ స్టార్ట్ అయ్యి 2 నెలలు కంప్లీట్ కావస్తున్నాయి. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి సరైన వసతులను కల్పించడంతో పాటు గవర్నమెంట్ నుంచి ఎలాంటి శాంక్షన్స్ అయినా కూడా అవందరి భాగస్వామ్యంతో మన స్కూల్ని మనమే డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్తో మరి మనకు 1వ తరగతిన స్కూల్ మేనేజ్మెంట్
పాఠశాల యాజమాన్య కమిటీ కొత్తగా ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈరోజు 7 జిల్లాల్లోనూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పాఠశాల యాజమాన్య కమిటీలు మన జోన్లో ఇంతవరకు 7 జిల్లాలలో ఇంతవరకు ఎక్కడ కూడా నెగటివ్ ఆర్టికల్స్ అనేది రాకుండా మీ పెద్దలందరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సహకారంతో, మీ అందరి సహకారంతో, కోఆపరేటివ్ మెంబర్ సహకారంతో, పాఠశాల హెడ్ మాస్టర్ గారి సహకారంతో ఈరోజు మరి చాలా చక్కగా జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని పాఠశాలల్లోనూ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించబడుతూ ఉన్నాయి. అందులో భాగంగా అలా ఈ పాఠశాలలో 5 తరగతులు ఉన్నాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. ప్రతి తరగతి నుంచి 3 సభ్యుల చొప్పున ఎన్నుకోబడిన తర్వాత 5 తరగతుల నుంచి 5 3 15 మంది సభ్యులు ఎన్నుకోబడిన తర్వాత ఆ 15 మంది సభ్యుల్లో ఒకరు చైర్మన్ గాను, ఒకరు వైస్ చైర్మన్ గాను ఎన్నుకోబడతారు. అలాగే మరి ఎక్సెప్షన్ మెంబర్స్, కోఆప్టెడ్ మెంబర్స్ కూడా దీంట్లో నియమించుకోబడతారు. ఈ రకంగా ఎన్నికైనటువంటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క కాలపరిమితి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2 సంవత్సరాల పాటు మరి పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం, అలాగే విద్యార్థుల యొక్క హాజరుని పెంచడం, అలాగే తల్లిదండ్రులలో విద్యార్థుల యొక్క చదువు పట్ల అవేర్నెస్ కల్పించడం, ఈ రకంగా పాఠశాలలో పిల్లలకి హాజరు పెంచడం, అలాగే గుణాత్మక విద్యను పెంచడం, ఇవన్నీ కూడా ఇటు ఉపాధ్యాయులతో అటు తల్లిదండ్రులతో సమన్వయం చేసుకుని ఈ కమిటీ పనిచేయాల్సి ఉంటుంది. మంగళవారం తెల్లవారుజామున స్థానిక టిట్కో గృహాల సముదాయంలోని నివాసంలో అగ్నిమంటలలో చిక్కుకొని తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న దంపతులు ఇద్దరు గురువారం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. టిట్కో గృహాలలో నివసిస్తున్న బోడపాడు మురళి, కుమారి దంపతులు అగ్నిమంటలలో చిక్కుకున్న విషయం విదితమే. వారి శరీరాలు తీవ్రంగా కాలటంతో పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ భార్యాభర్తలిద్దరూ మృతి చెందటం విషాదం. కుమార్తె చికిత్స పొందుతుంది. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి భీమడోల్లోని మహిళలకు మగ్గం, జర్దోసి వర్కులు ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థల భీమడోలు చైర్మన్ వర్ధినేటి సత్యసాయి తెలిపారు. హైదరాబాద్కు చెందిన బ్యాంకర్ల గ్రామీణ ఔత్సాహిక అభివృద్ధి సంస్థ సహకారంతో సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. 10వ తరగతి చదివిన 19 నుండి 35 ఏళ్లలోపు మహిళలకు భీమడోలు గణపతి సెంటర్, బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద ఈ నెల 28 నుండి శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 15వ తేదీలోపు భీమడోలులోని సంస్థ కార్యాలయంలో నమోదు చేయించుకోవాలని కోరారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏలూరు వారి ఆధ్వర్యంలో భీమడోలు శ్రీ సత్యసాయి సేవా సమితి వారిచే బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహిక అభివృద్ధి సంస్థ బైరుడు వారు భీమడోలు గ్రామంలో 10th పాస్ అయిన వారికి కానీ, ఫెయిల్ అయిన వారికి కానీ, వయసు 35 సంవత్సరాల లోపు వారికి మహిళలకు మాత్రమే మగ్గం మరియు జద్దోచి ఉచిత శిక్షణ కార్యక్రమం ఒక 60 మందికి ఇవ్వడానికి వారు ముందుకు వచ్చున్నారు. ఆ యొక్క కార్యక్రమాన్ని మా సమితి ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి నేర్చుకునే మెటీరియల్ మరియు అలాగే మధ్యాహ్నం ఉచిత భోజనంతో సహా ఉంటుంది. ఈ ట్రైనింగ్ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు, బ్యాంకర్స్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ సర్టిఫికెట్ని బేస్ చేసుకుని బ్యాంకు వాళ్ళు లోన్లు కూడా ఇస్తారు. ఈ కార్యక్రమం భీమడోలు గ్రామంలో వేపూరు సోమన్న గారు అంటే వేపూరు శేషగిరిరావు గారి గృహం నందు పై అంతస్తులో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది 47 పని దినాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమానికి చేసుకోవాల్సిన మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే మా సమితి వారిని సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు ఇస్తారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం,
బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 088225699 మరియు సెల్ 8019316399. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్లిమిటెడ్ మల్టీ కజన్స్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం బుధవారం ఉదయం జరిగింది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ రెస్టారెంట్ను ప్రారంభించారు. అదేవిధంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఏతకోట తాతాజీ, మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, పాలూరి వెంకటేశ్వరరావు, పరిమి రవికుమార్ తదితరులు విచ్చేసి రెస్టారెంట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రారంభోత్సవ సందర్భంగా ₹2కే చికెన్ బిర్యానీ ఆఫర్ ప్రకటించడంతో రెస్టారెంట్ ప్రాంగణం వినియోగదారులతో కిటకిటలాడుతూ కనిపించింది. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ అధినేత పి సాయి నిఖిల్, సిబ్బంది పాల్గొన్నారు.
విభిన్న ప్రతిభావంతురాలి కోటాలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో విధులు నిర్వహించిన రంగభారతి సేవలు అభినందనీయమని అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ BVSBR రాజు అన్నారు. స్థానిక యాగర్లపల్లి హాస్టల్లో సేవలందించిన వి రంగభారతి ఉద్యోగ విరమణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో HWO నయోమి రాణి, శ్రీరామ హిందూ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు విజయ జనార్దనాచార్యులు, హాస్టల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో కమిటీగా పనిచేస్తున్న విద్యలకు రంగభారతి గారు సర్వీస్ చేస్తూ హాస్టల్స్లో బాలిక విద్యార్థుల్ని అనేక మందిని ఉన్నత స్థితిలోకి తీర్చిదిద్దుతూ ఆవిడ యొక్క 31/7/2024 వాలంటీర్గా ఒక సంవత్సరం సర్వీస్ ఉండగానే ఆ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు తాడేపల్లిగూడెం సహాయ సాంఘిక సంక్షేమాధికారి పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, తర్వాత 4వ తరగతి సిబ్బంది, ASW ఆఫీస్ సిబ్బంది అందరం కలిసి ఈరోజు పదవి విరమణ సన్మాన కార్యక్రమం సాంఘిక సంక్షేమ గైడ్స్ హాస్టల్ యాగర్లపల్లిలో నిర్వహించడం జరిగింది. ఆ సన్మాన సభకు అందరూ కూడా సిబ్బంది, బంధువులు, ఆత్మీయులు అందరూ కూడా హాజరయ్యి వాటికి శుభాకాంక్షలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం BBR కళాకేంద్రంలో శుక్రవారం సాయంత్రం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి సింగం కృష్ణ తెలిపారు. ఈ జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుండి వస్తున్న గిరిజన నాయకులకు, గిరిజన ఉద్యోగులకు ఆయన ఆహ్వానం పలుకుతున్నారు. ఏపీ ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్ సింగం సుబ్బారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తదితరులు హాజరవుతారని చెప్పారు. సమావేశంలో ప్రముఖ బీసీ నాయకులు కైలా శివసత్యనారాయణ, సురేష్, కల్లి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 9 శుక్రవారం సాయంత్రం జరగబోయే మన ప్రపంచ ఆదివాసుల గిరిజన దినోత్సవం సందర్భంగా మన తాడేపల్లిగూడెం ఫైర్ ఆఫీస్ పక్కన BVR కళాకేంద్రంలోని గొప్ప అంగరంగ వైభవంగా సాయంత్రం 4 గంటలకు ఊరేగింపు, 5:30 నుంచి 6 గంటల స్టార్టింగ్లో బహిరంగంగా మీటింగు, అలాగే మన తాడేపల్లిగూడెం ప్రథమ పౌరులు గౌరవనీయులైనటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ముఖ్య అతిథిగా రాచున్నారు. అలాగే మన వలవల బాబ్జీ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి నాయకులు, పెద్దలు అందరూ కూడా మనకి ఉన్నటువంటి మా ఎస్టీ ఎమ్మెల్యేలు కూడా రావడం జరుగుతుంది. దీనికి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్టీ సోదరులే కాకుండా ఇంకా ప్రైవేట్గా బయట నుంచి కూడా మామూలుగా జిల్లా వారిని కూడా ఎంతోమంది గిరిజనులు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఎస్టీ సోదరులు అందరూ కూడా ఈ 35 తెగలకు చెందినటువంటి ఎస్టీ సోదరులు అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి అని మీ అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఈ ప్రపంచంలో ఉన్న గిరిజనులందరూ కూడా, ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి మనకి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తాడేపల్లిగూడెం మరియు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం రూరల్, అలాగే విచ్చేస్తున్న నాయకులకు, అలాగే గిరిజన సోదరీమణులందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం తెలుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుతున్న సింగం సుబ్బారావు గారికి, అలాగే సింగం ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి SC ST BC నాయకులు కూడా రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ZPTC ఛాంబర్ ఉపాధ్యక్షురాలిగా ఉంగుటూరు ZPTC కోరుపల్లి జయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఏలూరులో ఈ ఎన్నిక జరిగింది. కైకరం గ్రామానికి చెందిన జయలక్ష్మి గతంలో ఉంగుటూరు ఎంపీపీగా పనిచేశారు. ప్రస్తుతం ZPTCగా ఉన్నారు. ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, వైసీపీ మండల కన్వీనర్ మరడా మంగారావు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మౌంజిపాడు ప్రాథమిక ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్గా ఇంటి ధనరాజు, కో చైర్మన్గా కాల్వా ప్రభురాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా వీరు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వీరిని జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, ఉప సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, ఎం లక్ష్మీ నరసమ్మ, ఎం వెంకటరత్నం, హెచ్ఎం చుక్క, ప్రభాకరరావు సమక్షంలో పలువురు సత్కరించారు. పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి శాయశక్తులా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. స్థానిక సవిత్రుపేటలోని శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినాథుడికి హారతులు, పూజలు గావించారు. మందిర కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజలలో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. సౌత్రిపేటలో వేయించేస్తున్న షిరిడి సాయి సత్సంగ ధ్యాన భజన మందిరందు బాబావారి కార్యక్రమాలు గురువారం శుభ సందర్భంగా ఉదయం నుంచి బాబావారి కాకడహారతి, అనంతరం బాబావారికి, విఘ్నేశ్వర స్వామివారికి, అలాగే లక్ష్మీ అమ్మవారికి, సీతారాముల వారికి, దత్తాత్రేయ స్వామివారికి అష్టోత్తర శతనామాలతో పూజా కార్యక్రమం, షోడశోపచార పూజలు, అభిషేక కార్యక్రమం జరగబడ్డాయి. మధ్యాహ్నం 12:30 బాబావారి అన్న సమారాధన కార్యక్రమం ఉంది. ప్రతి వారం కూడా బాబావారికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొని భక్తులందరూ బాబావారి ప్రసాదం స్వీకరించి బాబావారి కృపాత్మకు కావాల్సిందే కోరి ప్రార్థిస్తున్నారు. ఇదే విధంగా మధ్యాహ్నం కూడా భోజన అనంతరం బాబావారి కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సాయంత్రం 6:15 బాబావారి హారతి, రాత్రి సేజహారతితో ఈ కార్యక్రమాలు ముగించబడతాయి. ప్రతి గురువారం జరిగే కార్యక్రమాలు. అదేవిధంగా శ్రావణ మాస శుభ సందర్భంగా ఈ నెలంతా కూడా లక్ష్మీ అమ్మవారి పూజా కార్యక్రమాలు ఉదయం అష్టోత్తర శతనామాలతో, సాయంత్రం సహస్రనామాలతో కుంకుమార్చన కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరగబడుతున్నాయి. అలాగే 4 శుక్రవారాలు కూడా సామూహిక పూజలు ఏర్పాటు చేశాం. రజక ఫెడరేషన్ చైర్మన్ పదవిని కాకినాడ రామారావుకు ఇవ్వాలని అఖిల భారత ధోబీ మహాసంఘం రాష్ట్ర కార్యదర్శి జొన్నాడ శ్రీనివాస్, రజక చైతన్య సేవా సంస్థ జిల్లా కన్వీనర్ ఊనగట్ల నాగపోసి కృష్ణ అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కాకినాడ రామారావు గురువారం తాడేపల్లిగూడెం వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జొన్నాడ శ్రీనివాస్ మాట్లాడారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ పరిశీలకులు రామారావు పనిచేశారని అన్నారు. కార్యక్రమంలో కోటిచుక్కుల రాము, వెల్లుటి శ్రీనివాస్, పోలమూరి అన్నవరం, అంజూరి శ్రీనివాస్, పిప్పర ప్రసాద్, రేజర్ల భద్రాచలంలు పాల్గొన్నారు. స్థానిక గాయత్రి గుడి వీధిలో గురువారం పట్టణ ఎరుకుల సేన సేవా సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో సేవా సంఘ అధ్యక్షులు నల్గొండ రాము, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, కోశాధికారి మనుపాటి కృష్ణ, ఉపాధ్యక్షులు పోసూరి శ్రీను, జాయింట్ సెక్రటరీ పాలకుర్తి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వీరు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక పడాల వృద్ధాశ్రమంలో గురువారం మానవతా సేవా సంస్థ అధ్యక్షులు పచ్చ వెంకటేశ్వరరావు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన సతీమణి పచ్చ రాజ్యలక్ష్మి మొదటి వర్ధంతి పురస్కరించుకొని ఈ అన్నదాన కార్యక్రమంను జరిపించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి సహకరించిన పచ్చ వెంకటేశ్వరరావును అభినందించారు. ఈ కార్యక్రమంలో పచ్చ వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, మానవతా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా భార్య పచ్చ రాజ్యలక్ష్మి జ్ఞాపకార్థం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ రోజున భవన నిర్మాణ కార్యక్రమంలో భవనంలో ఈ కార్యక్రమం పెట్టనున్నది. ఈ కార్యక్రమానికి నా మిత్రులు, చుట్టాలు
అందరూ కూడా శ్రేయభిలాషులు అందరూ వచ్చారు. వారందరికీ కూడా శిరస్సు వంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు అంతా వచ్చినందుకు ఎల్లవేళలా నన్ను కూడా ఇలాగే చూడాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ సెలవు. మా మిత్రులు శ్రేయభిలాషులు పచ్చ వెంకటేశ్వరరావు సతీమణి ప్రథమవర్ధన సందర్భంగా ఈ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ బిల్డింగ్లో ఈరోజు ప్రథమవర్ధన కార్యక్రమం జరుగుతూ హితులు సన్నిహితులు బంధుమిత్రులతో కార్యక్రమం జరిగింది. ఇదే రోజు కార్యక్రమం ఇంకొక 3 చోట్ల మన పడాల వృద్ధాశ్రమంలో, అలాగే నెడదవోలు సుశీల వృద్ధాశ్రమంలో, తిమ్మరాజుపాలెం వృద్ధాశ్రమంలో 4 చోట్ల కూడా వారి పేరున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఆయనకి ఆయురారోగ్యాలు పచ్చ వెంకటేశ్వరరావుకి ఈ సేవా కార్యక్రమాల్లో ఇంకొంచెం మనోబలంతో ఉండాలని మిత్రులుగా మేమంతా కోరుకుంటున్నాం. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పట్టణ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఎలక్ట్రికల్ డిఈ ఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎఫ్సిఐ కాలనీ, వానపల్లిగూడెం, వీకర్స్ కాలనీ, అబ్బులు, కొట్టు సెంటర్, బాపూజీ పుంత రోడ్డు, యాగర్లపల్లి, కొబ్బరి తోట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ప్రకటనలో తెలిపారు. స్థానిక వాసవి క్షేత్రంలో శ్రావణ మాసం శుద్ధ చవితి పురస్కరించుకొని గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం విఘ్నేశ్వర పూజ, మహాన్యాసం అనంతరం లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి నున్నా సుందరం, పేరూరి కాసయ్య తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం కాసిపాడు హైస్కూల్లో గురువారం రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఐరన్ మాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఏఎస్ఎస్ ఆర్బి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఐరన్ మాత్రలను వాడటం ద్వారా రక్తహీనత లేకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు నామాల రాజు, ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రతి గురువారం రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా విట్స్ ఐఎఫ్ఏ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు రక్తహీనత లేకుండా, లేడీ లేకోకుండా చురుకుతనంగా ఉండడానికి ఈ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోండి. అలాగే మనకి ఈ ప్రతి 6 నెలలకోసారి కూడా ఆర్బెండియల్ టాబ్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మీరు ప్రతి ఒక్కరు వినియోగించుకుంటున్నారు. అలాగే ప్రతి గురువారం మాత్రం ఏం చేయాలి, ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ని మీరు తీసుకోవాలి. దీనివల్ల ఉపయోగాలు మీకు తెలిసి కనుక ప్రతి గురువారం మీరు తీసుకున్నారు కనుక దీనివల్ల రక్తహీనత లేకుండా ఉంటారు, చురుకుదనం ఉంటుందన్నమాట. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.